ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమ్య, ఆర్టీసీ జేఏసీ నేతలైతే సమ్మె వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దాదాపు సుదీర్ఘ మంతనాల తర్వాత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దాదాపు 3 గంటల సేపు ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆర్థికంగా భారం పడే అంశాలు, ఆర్థికంగా భారం లేని అంశాలు అనే 2 అంశాలను అయితే ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిలో భాగంగా ఉద్యోగులపై భారం, అదేవిధంగా కార్మికులపై ఒత్తిడి కూడా భారీగా ఉందని, ఈ నేపథ్యంలోనే తమ సమస్యలు పరిష్కరించేందుకు సత్వర న్యాయం చేసేందుకు ఒక కమిటీ వేయాలని కూడా జేఏసీ నేతలు చెప్పడంతో ముగ్గురు ఐఏఎస్లతో కూడినటువంటి ఒక కమిటీని వేసేందుకైతే ప్రభుత్వం అంగీకరించింది. అందులో భాగంగా నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, వాళ్ళతో పాటు కృష్ణ భాస్కర్, ఈ ముగ్గురు ఐఏఎస్లు ఇకపై ఆర్టీసీ కార్మికులకు కావచ్చు, లేదంటే ఉద్యోగులకు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి ఒత్తిడికి గురైనా కానీ ఆ సమస్యలన్నింటినీ తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని, వాటిని పరిష్కరించే బాధ్యత తమదని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఇక జేఏసీ నేతలు అయితే ముఖ్యంగా వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి అనే అంశాన్ని అయితే తాము మొదటి నుంచి కూడా చెప్తున్నామని, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు కావచ్చు, సిసిఎస్ బకాయిలు కావచ్చు, అదేవిధంగా ఇక ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఆర్టీసీయే నిర్వహించాలని, ఇటువంటి తదితర అంశాలన్నింటినీ కూడా తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయితే వీటన్నింటి పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అదేవిధంగా వీలైనంత త్వరగా ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామని కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ళకి హామీ ఇచ్చినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే ఆర్థికంగా భారం పడని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సత్వరమే పరిష్కరించే విధంగా అయితే ఈ ఐఏఎస్ల కమిటీ అయితే కృషి చేస్తుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా డిపోల్లో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో, పరిభారం ఏ విధంగా పెరుగుతుంది, ఒత్తిడికి ఏ విధంగా గురవుతున్నారు, అసలు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అనేటివి అన్నింటినీ కూడా సావధానంగా, అంటే దాదాపు 11:30 నుంచి 12 గంటల సమయంలో ఈ చర్చలు అయితే ప్రారంభమైంది. అయితే దాదాపు 3 గంటలకు పైగా చర్చలు జరిగినట్లు కూడా జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. ఇందులో అయితే సానుకూలమైనటువంటి, సహృద్భావమైనటువంటి ఒక ఫ్రూట్ఫుల్ సమావేశం అయితే జరిగిందని, అందులో అయితే తాము ఆశించినటువంటి అన్ని అంశాల మీద రవాణా శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కూడా చెప్తున్నారు. అయితే రవాణా శాఖ మంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లినట్లు కూడా చెప్తున్నారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని వాళ్ళకి ప్రత్యక్షంగా హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ సమ్మెను విరమిస్తున్నట్లు కూడా జేఏసీ నేతలు అయితే ప్రకటించారు. జేఏసీ చైర్మన్ వెంకన్న కావచ్చు, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి కావచ్చు, వాళ్ళంతా కూడా వచ్చి మరికొద్దిసేపట్లోనే ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రవాణా శాఖ మంత్రికి జేఏసీ నేతలకు జరిగినటువంటి చర్చలకు సంబంధించినటువంటి సారాంశాన్ని ఇక్కడ మరికొద్దిసేపట్లోనే వాళ్ళు వెల్లడించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రభుత్వం కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఆర్టీసీ అనేక ఇబ్బందులు పడుతుందని, ముఖ్యంగా ఏదైతే బస్సులు ఉన్నాయో, బస్సులు నడిపేటువంటి ప్రధానమైనటువంటి కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాళ్ళ మీదనే ముఖ్యంగా మహాలక్ష్మి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత 110 ఓఆర్ నమోదవుతుందని, లెక్కకు మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, దానివల్ల కండక్టర్లు కావచ్చు, ఇటు డ్రైవర్లు కావచ్చు అధిక ఒత్తిడికి గురవుతున్నట్లు కూడా వాళ్ళు రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా మీ సమస్యలన్నీ కూడా మేము సానుకూలంగా స్పందించాలని అనుకుంటున్నామని కూడా ప్రభుత్వం చెప్పినట్లు కూడా చెప్తున్నారు. ఇక కూనంనేని సాంబశివరావు పొద్దున వీళ్ళని చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచిన తర్వాత మరికొద్దిసేపట్లోనే ఇప్పుడు జేఏసీ నేతలు అయితే వస్తున్నారు. వాళ్ళు మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే కనబడతాయి. ఇక్కడ తాజా పరిస్థితి.